హాయ్ మామ చీకట్లో శోభిత గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని సురేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారు. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడే చూశాను. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే ఎక్కలేదు మామ. అస్సలు ఎక్కలేదా అంటే అస్సలు ఎక్కలేదు. ఒకప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఒక్క సీన్ వల్ల సినిమా మొత్తం నచ్చలేదు అని అనేవాళ్ళు. అలా ఎలా అవుతుంది, ఇది మరీనరా మీకు అని అనుకునేవాడిని నేను. బట్ ఈ మూవీ ఆ విషయాన్ని ఒప్పుకునేలా చేసింది మామ నన్ను. బేసిక్గా థ్రిల్లర్స్, అందులోనూ సీరియల్ కిల్లింగ్స్ని బేస్ చేసుకొని వచ్చే థ్రిల్లర్స్ ఆడియన్స్ చాలా చూసేశారు మామ. సో వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంది అని పట్టించుకోవడం కన్నా వాళ్ళు తీసుకున్న కోర్ పాయింట్ ఏంటి, వాళ్ళు చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటి అనే మ్యాటర్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ దాన్ని స్క్రీన్ మీద మేకర్స్ ఎంత ఎఫెక్టివ్గా ప్రొజెక్ట్ చేశారు అనే విషయాన్ని మెయిన్గా చూస్తున్నారు అని నేను నమ్ముతాను మామ. బట్ ఇక్కడ కోర్ పాయింట్ దగ్గరే తేడా కొట్టేసింది మామ. జనరల్గా కోర్ పాయింట్ ఎంత బాగున్నా, చెప్పాల్సిన అవసరం ఎంత ఉన్నా, దాన్ని లింక్ చేస్తూ తర్వాత కిల్లర్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వై మ్యాన్ వై అని అనేలా ఉన్నాయి మామ. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే బలాత్కారం ఎవరు చేసినా అది బలాత్కారమే. అబ్బాయిలు చేస్తే క్రైము, అమ్మాయిలు చేస్తే తెలియనితనము, ఆర్ ఎల్స్ వాళ్ళు తెలియక చేశారు అని కాదు అని టీం చెప్పాలనుకున్న విషయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మామ. కానీ దాన్ని బేస్ చేసుకొని కిల్లర్ మోటివ్ని డిజైన్ చేసి కావాలనే మన అటెన్షన్ని వేరే క్యారెక్టర్ మీదకి తిప్పి నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరో కాదురా కిల్లర్స్, వేరే అతను అని చూపించే ప్రయత్నం నాకైతే నచ్చలేదు మామ. ఆడియన్స్ని కూడా థ్రిల్ చెయ్యదు అని నా ఫీలింగ్. మెయిన్ కోర్ పాయింటే మనకి ఎక్కనప్పుడు సినిమా నుంచి మనం మొదట్లోనే బయటికి వెళ్ళిపోతాం మామ. నాకైతే పాయింట్గా నచ్చిన అది అది దాటి సినిమాగా నచ్చలేదు మామ. ఇక ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అని తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే సిటీలో అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటిని క్రైమ్ రిపోర్టర్ అయిన సంధ్య పోలీసులతో కలిసి ఎలా ఆ కేసుని సాల్వ్ చేసింది అనేది మనం స్క్రీన్ మీద చూడాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శోభిత గారి పర్ఫార్మెన్స్ మామ. బేసిక్గా ఆవిడ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. ఈ మూవీలో కూడా ఆవిడ యాక్టింగ్తో ఆ క్యారెక్టర్కి ఒక న్యాచురాలిటీని తీసుకొచ్చారు. ఆవిడ వాయిస్ కూడా ఆవిడకి ప్లస్ అని చెప్తాను మామ. ఆ వాయిస్ వల్ల తన స్క్రీన్ మీద ఎంతసేపు ఉన్నా చూడాలి అనిపిస్తుంది. నెక్స్ట్ యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. ఫ్లాష్ బ్యాక్లో విలన్ చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది, అది చెప్పాలి అనుకొని ఆ పాయింట్ని డిజైన్ చేసిన విధానానికి వాళ్ళ గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మామ టీంకి. అది నచ్చింది. నెక్స్ట్ ఆర్ఆర్ రెగ్యులర్ థ్రిల్లర్స్కి ఎలా అయితే ఉంటుందో అలానే అనిపించింది మామ. చాలా రోజుల తర్వాత ఇషా చావ్లా గారిని స్క్రీన్ మీద చూడడం కూడా నచ్చింది. ఎడిటింగ్ కూడా చాలా నెమ్మదిగా ఉన్న చాలా సీన్స్ని ట్రిమ్ చేస్తే బాగుండు అని అనిపించింది. సినిమాలో కొన్ని చోట్ల చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు, అది కూడా నచ్చింది మామ. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే పేరుకే థ్రిల్లర్, బట్ నన్ను థ్రిల్ చేయలేదు మామ. రెగ్యులర్గా ఎన్నో థ్రిల్లర్స్లో చూసేసిన ఫీలే కలిగింది సినిమా చూస్తున్నప్పుడు. సినిమా కూడా చాలా స్లోగా నీరసంగా వెళ్తూ చిరాకు తెప్పించింది. ఇక సినిమాకి చీకట్లో అని టైటిల్ పెట్టారు కదా అని మెజారిటీ సీన్స్ చీకట్లోనే తీశారు మామ. బేసిక్గా విలన్ మోటివ్ చీకటి, అతని పోర్షన్స్ చెప్తే సరిపోయే కాడికి సినిమా మొత్తం చీకట్లోనే తీయాలా అని అనిపించింది. చాలా సినిమా నాకు కంటికి కనిపించలేదు మామ. అలా అని నాకు ఐడి ఎఫెక్ట్ అయితే లేదు, స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వాళ్ళు మెయిన్ ట్విస్ట్ అనుకున్న ట్విస్ట్ నన్ను అయితే ఎగ్జైట్ చేయలేదు మామ. వాళ్ళు చూపించిన విధానం కూడా నాకు ఎక్కలేదు. ఇక ఫ్లాష్ బ్యాక్లో చైల్డ్ ఎపిసోడ్ అయ్యాక విలన్ క్యారెక్టర్కి ఒక మోటివ్ని డిజైన్ చేశారు, అదైతే నమస్కారం పెట్టేది అనిపించింది మామ. బేసిక్గా ఎమోషన్ వర్కౌట్ అయితే ఎన్ని మైనస్లు ఉన్నా నేనైతే పట్టించుకోను. బట్ ఇక్కడ నాకు ఎమోషనే వర్కౌట్ అవ్వలేదు మామ. ఇక ఓవరాల్ మూవీ పరిస్థితి ఏంటి అంటే నాకు నచ్చలేదు మామ. అందరికీ నచ్చదా అంటే ఆ మాట చెప్పను. నచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ నా రిఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే ఉండదు, కష్టమే అని చెప్తాను మామ. ఫ్రీ టైం ఉంటే చూస్తా అంటే చూడండి. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.